దాన్ని భ్రష్టు పట్టించేటువంటి పనులు చేస్తారు. అందుకని భగవంతుడు చెప్తున్నాడు శుద్ధ్యాశుద్ధి. మీరు ఏది శుద్ధి, ఏది అశుద్ధి, ఏది చెయ్యాలి, కర్తవ్యం కిం కర్తవ్యం కిమ కర్తవ్యం, ఇది భగవద్గీతలో కూడా చెప్తాడు. కాబట్టి చేయదగది చేయకూడదని మీకు తెలుసు కదా. అడుసు దొక్కనేలా, కాలు కడగనేలా, బురదం దొక్కుడెందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు. కాబట్టి ఎవడో చేశాడు అంటే వాడికి జరిగింది కాబట్టి వాడు చేశాడు, మీరు కూడా ప్రతిరోజు చేయాలని చెప్తలేడు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సమాన కర్మాచరణం పతితానాం నపాతకం ఔత్పత్తికో గుణసంగ నశయాన పతత్యథ. కాబట్టి అయ్యా, ఎవడైతే నడుస్తున్నవాడే కాలుదారి కింద పడతాడు, పడుకున్నవాడే ఎలా కింద పడతాడు, వాడు భూమి మీద పడుకున్నాడు, ఇక వాడు ఎక్కడికి పడతాడు. కాబట్టి ఎవడైతే ఏమీ చేయకుండా ఉంటాడో వాడు నిష్క్రియాపరుడవుతాడు. కాబట్టి భగవంతుని యొక్క దీంట్లో ఆరాధనలో ముందుకు నడుస్తున్నటువంటి వాడికి గచ్చతః పతనం స్వాభావికం. నడిచేవాడే పడతాడు. కాబట్టి నడవకుండానే భూమి మీద పడుకుంటా అంటే ఏమీ లేకుండా ఆకలి చచ్చిపోతాం. కాబట్టి భూమి లేచినప్పుడు అన్నాని కోసం లేచినప్పుడన్నా నెత్తికాయంతా ఏదో మగులు కొట్టుకొని దెబ్బ తాకు, భగవంతుని ఇచ్చ లేకుండా నీకు కాదు. కాబట్టి భూమి మీద పడుకున్నా నాకేం కాదు అనుకుంటే కాదయ్యా, నీ యోచన శక్తితోటి లేచి పనులు చేయి. చేస్తున్నప్పుడు ఏదైనా కనుక ప్రమాదం వాటిల్లితే భగవత్ కృప లేదని చెప్పి మళ్ళీ దాని మీద చిత్తం సరిగ్గా ఆయత్తం చేసి చేసుకో. అందుకని శాస్త్రం ప్రమాణం, శాస్త్రబద్ధంగా ఏ పనైనా చేయాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమే ఆరస్తి. కాబట్టి శాస్త్ర ప్రకారంగా కర్మలు చేస్తూ పోతుంటే నీకు ఏది కూడా, ఏ పాపం కూడా నీకు అంటుకోదు. ఒకవేళ నీ వల్ల ఏదైనా పొరపాటున చేతిలో చెమ్మె జారిపోయింది, చేతిలోంచి ఏదో భరిణి జారిపోయింది, ఇంకో కింద పడ్డది, ఏం తప్పులేదండి. సర్వారంభాయి దోషేణ ధూమేన అగ్నిరివావృత. ప్రతి పని మీద కూడా నిప్పు మీద పొగ కప్పుకొని ఉన్నట్టు కనబడినట్టుగా ప్రతి చెడ పని ఏదైనా జారిపోయి పడ్డా కానీ దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. అన్నింటి వెనకాల భగవంతుడే ఉంటాడని చెప్పి చూడాలి. కాబట్టి ఇక్కడ కలేర్ దుర్విష క్రోధ తతస్తమనువర్తతే తమసా గ్రస్యతే పుంసః చేతనా వ్యాపి నేతృతం. ఇక ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక వస్తువు పైన కృష్ణ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. భగవానికి జై. శాస్త్రం ఎంతవరకు చెప్తుందంటే, ఇవాళ మీరు శివాభిషేకం చేయండి, చేస్తున్నప్పుడు ముంత జారిపోయింది, శివుడి మీద పడ్డది, ఏం చేస్తాం, తప్పైపోయిందని చెప్పి క్షమాపరాధన చేసుకుంటాం. కానీ కావాలని నిన్న పడేశాడు కాబట్టి మనం ఇవాళ పడేస్తాం, ఇవాళ చెంపు అనుకోవడం అనేటువంటిది వివేచన శక్తి హీనులైన వాళ్ళు. కలేర్ దుర్విష క్రోధ తం అనువర్తతే. అంటే ఎవడైతే కోపంతో కూర్చొని మనసులో ఇంకొక భావం పెట్టుకొని పనిచేస్తుంటాడో వాడి వల్ల మీరు ఏదో ఇంట్లో పిల్లగాళ్ళలో భర్త విధనో భార్య విధనో కోపం వచ్చి కూరగాయలు కోసుకుంటుంటే తెలియక ఆయన చేయి కోసుకుంటాం, వీళ్ళ బిడ్డ దాకుతుంది. కాబట్టి క్రోధం అనేటువంటిది చాలా సుదుర్జయమైన శత్రువు. కాబట్టి ఏదేదో పని చేస్తున్నప్పుడు మనసు దానిపైననే పెట్టి చేయండి. తమసా గ్రస్యతే పుంసః చేతనా వ్యాపినే ధృతం. కాబట్టి క్రోధాతిరేకంతో మనం ఆలోచించకుండా తనకు ఏది హితమో ఇతరులకు ఏది హితమో ఆలోచించి అలా చేయాలి. ఒకవేళ కనుక కార్యకార్యాలు నిర్ణయించకుండా మనం కనుక చేతనాశక్తి స్మృతి లోపించినప్పుడు అలా పనులు కనుక చేస్తే స్మృతి భ్రంశం ఏర్పడుతుంది. అంటే మనం ఇలా చేయాలి అలా చేయాలని ఒకటే గిరిగీసుకొని కూర్చుంటే అది దొరకనప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్మృతి లోపిస్తుందయ్యా అని చెప్పి చెప్తున్నాడు. ఈ స్మృతి లోపం అంటే ఏమిటి అంటే మళ్ళీ భగవద్గీతలోనే చెప్తాడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. ఏదైనా వస్తువును మనం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే దాని మీద సంగతి ఏర్పడుతుంది. ఎవరి చేతులున్న యాపిల్ ఫోనో మంచిదే, ఏదైనా కలవడగా అబ్బా ఇది మంచిగా ఉన్నది, ఇది మనకుంటే మంచిగా ఉంది. పక్క ఇంటి వాడు ఎర్రటి కారు కొనంగానే అబ్బా కారు బయటకు వచ్చినప్పుడు వీడు అవతలికి వచ్చి చూస్తాడు, వీడి కారు ఎంత ముద్దుగా ఉన్నది, మనకు కూడా ఉంటే మంచిగా ఉంటుంది. రోజు వాడు కారు బయటకు తీయగానే గేట్ చప్పుడు కాగానే వీడు ఉరికి వచ్చి బాల్కనీలోంచి వాని ఇంటి దిక్కే చూస్తాడు. ఎందుకంటే ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇది బాగుంది ఇది బాగుంది అని మొదట మనస్సు మనం ఏం చేస్తుంది అంటే అరెస్ట్ చేస్తుంది. మనస్సు ఏం చేస్తుంది, బాగున్న వస్తువును మనకు చూపిస్తూ ఉంటుంది. చూశాక ఏమవుతుంది, ధ్యాయతో విషయాన్ పుంస సంగః తేషు ఉపజాయతే. దానితో మనకు సంగతి ఏర్పడిగా దాన్ని చూడండి మనకు ఉండలేకపోతాం. రోజు అది బయటకు రాగా చూసుడు, తర్వాత సంగాత్ సంజాయతే కామః. అలా సంగతి ఎప్పుడైతే ఏర్పడి రోజు చూస్తున్నామో ఇది నాకు కూడా ఉంటే మంచిగా ఉండు అనేటువంటిది ఒక కామం, కోరిక ఏర్పడుతుంది. కామాత్ క్రోధోపి జాయతే. అది నెరవేరినప్పుడు కోపానికి వస్తాడు. నాకు దొరకలేదు, భగవంతుడు నాకు ఏ పై వానికి ఇచ్చే, నాకు ఏ పై వానికి ఇచ్చే. కాబట్టి సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. దాంట్లో మోహితుడు అయిపోతాడు. ఇక పిస్ అయిపోయి ఆ పిల్లనో లేకపోతే వాడు ప్రేమించిందో ఏదైనా వస్తువును మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కార్యాన్ని
ఉదాహరణగా చెప్తున్నాను, ఏ వస్తువునైనా సరే మనం ఎక్కువగా ఆరాధిస్తే అది దొరకనప్పుడు వాడి క్రోధం ఎక్కువగా అవుతుంది. క్రోధంతో మోహితుడవుతాడు. మోహంలో ఇక వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. మీద తువ్వాల శాలువ వేసుకొని రోడ్డు మీద దేవదాసు గారు నడుస్తుంటాడు, ఇలా ఆరోగ్యం. కాబట్టి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ విధంగా మనిషి పతనానికి కారణం ఏమిటి అంటే ఏదైనా వస్తువును మనం ఆలోచించుకుంటూ కూర్చోవడమే. ఇవన్నీ మరి ఆలోచించకుండా ఎలా అవుతుందండి? మనకు సంకల్ప వికల్పాలు మనస్సు ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, అంటే అంతవరకు రండి. కానీ కామక్రోధోద్భవం విద్ధి, ఎప్పుడైతే కామం వస్తుందో ఆ మెట్టు మీద ఇక ఆగిపో. మొదటి 2 మెట్లు పర్వాలేదు, దేన్నన్నా చూడడం తప్పు కాదు, అది మనకుంటే బాగుండు అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ అది లేకపోతే కోపానికి రావడం ఇది చాలా చెడ్డ తప్పు అని చెప్పి కామక్రోధాలు రెండింటిని కూడా జహి శత్రువు అని అంటాడు. ఈ క్రోధం అనేది చాలా పెద్ద శత్రువు, దాన్ని చంపిపారే అని చెప్పి అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కలేర్దుహి దువిష క్రోధ తమనువర్తతే తమసాగ్రస్యతే పుంసః చేతనా వ్యాపినీధృతం తయా విరహిత సాధో జంతుశూన్యాయ కల్పతే. ఈ విధంగా జంతువులాగా మారిపోతాడు. మనకు వస్తువు దొరకలేదని చెప్పేసి భగవంతుని తిట్టడమో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కోపాన్ని చూపించడమో ఇవన్నీ కూడా చాలా తప్పని చెప్పి చెప్తున్నాడు. విషయాభినివేశేన ఆత్మానం వేదనాపరం వృక్షజీవికయా జీవన్ వ్యర్థం భస్త్రేవ యశ్వసన్. కాబట్టి ఎవడైతే తమ పిల్లలకు ఔషధ సేవనం మీద విషయ అభినివేశేన నాత్మానం వేదనాపరం, మనం ఏదైనా పని చేయాలంటే దాంట్లో అభినివేశాన్ని కల్పించడానికి వేరేవి కూడా కొన్ని చేస్తాం. అమ్మ అన్నం తినిపించుకుంటూ చిన్న పిల్లవాడిని సంకలో ఎత్తుకొని అగో చందమామ అని మన నోట్లో అన్నం పెడుతుంటుంది. ఆ చందమామను చూపించే ముందు అదేమంటది, ఎక్కడనే చందమామ నాకు కనిపిస్తలేదు అంటాడు ఆ చిన్నవాడు. అన్నప్పుడు అగో వేప చెట్టు ఉన్నదా? ఉన్నది. ఆ వేప చెట్టు మీద తెల్లగా కనిపిస్తున్నదా? గది చందమామ అని చెప్తుంది. మరి ఇక్కడ వేప చెట్టు అవసరమా చూపించుడు అంటే వానికి అర్థం అవ్వడం కోసం చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో తల్లి చెప్తుంది. అలాగే లేగ పుట్టంగానే అది పాలు చిక్కడం దానికి అలవాటు చేయాలని వేళ్ళకు మేము బెల్లం పూసుకొని దాన్ని నోట్లో పెట్టేది. తర్వాత మెల్లగా దాన్ని తీసుకువచ్చి తల్లి వద్ద విడిచిపెడితే అది పాలు చిక్కడం అనేటువంటిది నేరుస్తుంది. అదే చెప్తూ ఉన్నాడు, తీయని మాటలతోటి ఎవరైతే తీయటి బెల్లాన్ని పూసి ఔషధాన్ని పిల్లలకు తినిపిస్తారో, షుగర్ కోటెడ్ పిల్స్ అంటారు కదా, అలాగా ఆ టాబ్లెట్లకు పైన తీయదనం ఎందుకు పెడతాడంటే అది చేదు ఉంటుంది, కాలకూట విషం ఉంటుంది. ఆ మందులు వారు ఉన్నారు ఇక్కడ ముందర అనకూడదు, అసలు వాడే రోజే రాకూడదు అసలు. అలాగా ఆ తిన్నప్పుడు అది ఎక్కడ చేదుగా అనిపిస్తుందో అని చెప్పి దానికి ఇంత షుగర్ పూషిస్తారు. అది లోపల వేసుకుంటే గొంతులోకి పోయినాకే అది ఏమన్నా కానీ లోపల అయిపోతుంది. అలాగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఔషధాన్ని ఎలా ఇస్తారో అని చెప్పి ఉదాహరణ చెప్తున్నాడు. బెల్లం, లడ్డు మొదలైన పదార్థాలతో ముందు నోరును తీపి చేసేసి ఆ మందు వాడి నోట్లో వేసేసి మళ్ళీ తీపి తినిపిస్తారు, వాడికి తెలియకుండా అయిపోతుంది. వృక్ష జీవికయా జీవన్ వ్యర్థం భస్త్రేవ యశ్వసన్, అలా కనుక చేయిస్తారు. అలాగే వేదాధ్యయనంలో కూడా అలాగే మొదటికి చెప్పేటప్పుడు ఏదైతే సంధ్యావందనమో లేకపోతే చిన్న చిన్న మంత్రాలతో ప్రారంభించేసి వాడిని కొంచెం వేదంలోకి దిగబెడతారు. అలాగే స్వర్గఫల ప్రాప్తి, అలాగే జీవనంలో మోక్ష ప్రాప్తి, వీటన్నిటి కూడా మనం మెల్లమెల్లగా క్రమశః ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ పోతేనే మనకు కణశశ్చైవ విద్యామర్థంచ సాధయే. విద్య సాధించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఒక్కసారి కోటీశ్వరులం అయిపోవాలి అనుకుంటే ఇక రాత్రిపూట డాకా వేయడం లేకపోతే వేరే వాళ్ళని చంపడం దీంతో అవుతారేమో. కానీ భగవంతుడు ఏమని చెప్తాడంటే విద్య సాధించాలన్నా, జ్ఞానార్జన చేయాలన్నా లేదా ధనార్జన చేయాలన్నా క్షణం కూడా వ్యర్థం చేయకుండా విద్యను ఆర్జించాలి. అలాగే కణశశ్చైవ విద్య, ఒక్కొక్క పైస కూడబెడితే నీ వద్ద డబ్బు తయారవుతుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ పోయే చోదికి అడుగుపోయిన గుమ్మిలో ధాన్యం ఎంత పోస్తే మాత్రం ఎలా అవుతుంది? ఆ గుమ్మికి అడుగే లేదు, అడుగుపోయిన గుమ్మిలో ధాన్యం అని మనం అంతేనా అంటారు. కాబట్టి ఎంత పోసినా నిలవదు. అందుకని నువ్వు కాపాడడం కూడా నీకు రావాలి, క్షణం కూడా జ్ఞానార్జన చేయాలి, కణంతో పైసతోటి ధనార్జన చేయాలి. అలా చేస్తే జలబిందు నిపాతైన క్రమశః పూర్యతే ఘట. ఒక కుండ నిండాలంటే ఒక్కొక్క చుక్క నీళ్ళ చుక్క పడాలి. ఏమీ లేకపోతే అది ఎలా నిండుతుంది? మొన్న చెప్పుకున్నాం, ఒక్క బకెట్ నింపడం కోసం గురువు గారు చెప్తే శిష్యుడు వాడి యొక్క మౌర్ఖ్యాన్ని చూపిస్తాడు. ఈ విధంగా వృక్షజీవికయ అని చెప్తూ ఫలశ్రుతిరియం నృణాం, ఇదంతా కూడా ఫలశ్రుతిగా చెప్తున్నానయ్యా. భాగవతం వినడమే కాదు, భాగవతంలో చెప్పిన విషయాలు చేతనైనంత వరకు ఆచరించేటువంటి విషయాలే ఉంటాయి కనుక చేయండి. నృణాంన శ్రేయ రోచనం పరం. కాబట్టి స్వర్గఫల ప్రాప్తి కోసం యజ్ఞయాగాదులన్నీ ఎవరైతే ఆచరిస్తుంటారో అవి చేయడం కానీ, చేయలేకపోతే చేయించడం కానీ, చేస్తున్న వాళ్ళకి ధన సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఆచరించాలి అని తెలుపబడింది. ఈ విధంగా వేదాధ్యయనంలో ఏర్పడినటువంటి ఎక్కువ వాళ్ళకు ప్రీతి, మక్కువ కారణంగా అది శ్రేయోదాయకానికి అంటే ఆ మోక్ష ప్రధానమైనటువంటి అపవర్గానికి స్థానం అవుతుంది. భైషజ్య రోచనం, భైషజ్యం అంటే మందు ఇచ్చినట్లుగా అని చెప్తున్నాడు. కాబట్టి స్వప్నోపమం లోకం అసంతం శ్రవణ ప్రియం ఆశిషో హృది సంకల్ప్య తన్ యజర్థాన్ తత్ యథా వణిక్. కాబట్టి వ్యాపారి మూలధనాన్ని
ఒక్కొక్కసారి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాడు పెట్టిన మూలధనం కూడా రాదు. నేను ఎవరో చూపిస్తున్నారు పాపం, 200లకు పోయిన సంవత్సరంలో ఈ రోజులో టమాటాలు అమ్మారట, 200 కిలో. దొంగతనాలు కూడా జరిగినాయి, బ్యాంక్ లాకర్లలో టమాటాలు దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి జోకులు వచ్చినాయి. అంతటి ప్రియమైన టమాటా ఇవాళ 10 పైసలు కూడా కొంటలేరట. కొన్ని అంగళ్ళల్లో 2 రూపాయలకు మనం దక్కన ఆ గుట్ట తీసుకుంటామంటే వాళ్ళు మొత్తం రోడ్ల మీద పోసి పారబోసి వెళ్ళిపోతున్నారు పాపం రైతులు. కాబట్టి ఒక్కొక్కసారి విరివిగా దొరుకుతుందని చెప్పి, అందుకని వ్యాపారి అయినటువంటి వాడు ఒక్కొక్కసారి పెట్టిన లాభం కాదు కదా, పెట్టిన వాడి మూలధనం పెట్టుబడి కూడా వానికి రానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు శ్రేయస్కరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు. కాబట్టి వ్యాపారం ఎవరు చేయాలనో ఆ వర్గాల వాళ్ళు వ్యాపారం చేయాలి. ఎవడు వేదం చదువుకోవాలనో జ్ఞానార్జన చేయాలనో ఇతరులను ఉద్ధరించాలనో అలాంటి జ్ఞానార్జన చేసే కులాలు భగవంతుడు గుణకర్మ విభాగశః 4 విభాగాలు చేసి పెట్టాడు. మీరు అది నేర్చుకోండి అని చెప్తూ ఆశిషో హృది సంకల్ప్య త్యజంత్యర్థాన్ యథా వణిక్. ఎందుకంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోతుంది అని చెప్తున్నాడు. ఆశపడేవాడికి మూలధనం హాని అవుతుంది. పరోక్ష ప్రియులు దేవతలు కనుక వేదాలను బ్రాహ్మణులను గౌరవించడం, అలాగే బ్రహ్మాత్మ ఆత్మ విషయాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించడం. త్రికాండ విషయ ఇమే పరోక్షవాద ఋషయ పరోక్షంచ మమ ప్రియం. కాబట్టి గోప్యంగా ఎంత ఉంచితే నాకు అంత ఇష్టం. మీకు తెలిసిన మంచి విషయాలను గోప్యంగా ఉంచండి, మీరు బుద్ధితో ఆచరిస్తూ పోండి ముందరికి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తత్వాలను కూడా తెలుపుతున్నాడు. ఇక తత్వాల సంఖ్య చెప్తున్నాడు. తత్వాలు 24 ఉంటాయి, 24 తత్వాన్ని వాటన్నిటికీ. తర్వాత ప్రకృతి పురుషులకు సంబంధించిన వివేకం, ఇదంతా కూడా సాంఖ్య దర్శనం. ప్రకృతి పురుష వివేచన సందర్భంలో సాంఖ్య దర్శనంలో కపిల భగవానుడు ప్రకృతి అంటే స్త్రీ, పురుషుడు అంటే నిర్లిప్తంగా ఉండేటువంటి వాడు నిర్లేప అని చెప్పి దాంట్లో చెబుతాడు. అవన్నీ కూడా సాంఖ్య దర్శనం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. గోపాలకృష్ణ భగవానికి జై. అలాగే 24 తత్వాలు ఏమిటి అని చెప్తున్నాడు భగవంతుని యొక్క విభూతిలో. ఆ తత్వాలే ఆధ్యాత్మ, ఆది దైవిక, ఆది భౌతికాలంటే 3 రకాలుగా ఉంటుందయ్యా. ఆది దైవికం అంటే ఏంటి, ఆది భౌతికం అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి అంటే చెప్తున్నాడు. ఆధ్యాత్మంలో చర్మం, శ్రవణం, జిహ్వ, నాలుక, నాసిక, అలాగే చిత్తము, మనస్సు, అహంకారం, బుద్ధి అనేటువంటివన్నీ కూడా ఆధ్యాత్మ కిందికి వస్తాయి. అలాగే ఇవి 8. ఆది భౌతికాలంటే స్పర్శ, శబ్దము, రసము, గంధము, చింతన చేయడం, మనస్సు యొక్క విషయం, అలాగే అహంకార విషయాలు, ఇవన్నీ గ్రహించేటువంటి శక్తిని ఆదిభూతం అంటారు. అవి 8. అలాగే ఆది దైవికాలంటే అదే ఆది దైవమే అధిష్టాత, వాయువు, దిక్కులు, వరుణుడు, అశ్విని కుమారులు, వాసుదేవుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, వీళ్ళందరినీ కూడా ఆది దైవికంగా చెబుతారు. ఈ 8 × 3 కలిపి 24 24 తత్వాలుగా చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇక తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మనః పితృపుత్రాయ పితృపుత్రాభ్యాం అనుమేయౌ భవాప్యయౌ నభవాప్యవయవస్తూనాం అభిజ్ఞోద్వయలక్షణ అంటూ మనిషి యొక్క జీవుని యొక్క జనన మరణాలు, పుట్టుకల గురించి కూడా చెప్తూ ఉన్నాడు. జనన మరణాల గురించి చెప్తూ సత్వసంగాత్ ఋషీన్ దేవాన్ రజస అసుర మానుషాన్. కాబట్టి రాజసం ఉంటే అసురులతోటి, రాక్షసులతోటి స్నేహం ఏర్పడుతుంది. అదే సత్వసంగాత్, సత్వబుద్ధి కనుక ఉంటే, మనుషుల్లో ఉండే సాత్విక గుణం కనుక ఉంటే మనకు సత్వసంగాత్ ఋషీన్ దేవాన్, దేవత ఎందు ఋషుల ఎందు భక్తి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనిషి అన్నవాడు సాత్విక గుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే నభవాయ అవ్యయ వస్తువునాం అభిజ్ఞోద్వయలక్షణ ఆత్మనః పితృపుత్రాభ్యాం. జీవుడు ఈ ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ అనేటువంటి దాని గురించి అది నష్టమయ్యేటువంటిది కాదు, నశ్వరంగా ఉండదు, అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. నజాయతే, కింద ఇక్కడ ఇస్తున్నాడు వ్యాఖ్యలో, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే.
హన్యమానమైనటువంటి శరీరంలో ఉంటుందట ఆత్మ. అంటే చచ్చిపోయేటువంటి శరీరంలో ఉండుకుంటూ కూడా తను ఎప్పుడూ నశించదు అని చెప్పి ఆత్మ గురించి చెప్తూ ఉన్నాడు. నా జాయతే, ఆత్మ ఎప్పుడు కూడా పుట్టదు. నా మ్రియతే, అది ఎప్పుడు కూడా చనిపోదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ. ఆత్మకి భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అని ఉండదు. అజహ, అది ఎప్పుడు కూడా జన్మించదు, అది శాశ్వతంగా ఉండేది. నిత్య శాశ్వత అయం పురాణ, ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం దాన్ని, కానీ అది లేదన్న సమయం లేదు. మనం పుట్టిన కాలఖండంలో ఈ 100 సంవత్సరాల్లో దీన్ని మనం ఇవాళ చూసాం, కానీ ఇది ఇంతకుముందు లేదు అనడానికి లేదు. సూర్యుడు మనం ఉన్నప్పుడే వస్తాడా, చంద్రుడు మనం ఉన్నప్పుడే వస్తాడా? ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. మనం ఉన్న సమయంలో వాళ్ళని చూసాం కాబట్టి ఈయన చంద్రుడు, ఈయన సూర్యుడు అని పేర్లు పెట్టుకున్నాం. రేపు మన తర్వాత వచ్చే తరాల వాళ్ళు ఒకసారి ప్రళయం వచ్చి మళ్ళీ కొత్తగా ప్రపంచ రచన కనుక బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టినప్పుడు వాటి పేర్లు చంద్రుడు, సూర్యుడు అని ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో వేరే పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి యొక్క ఆ మనువు మారినప్పుడు, ఆ కల్పం మారినప్పుడల్లా కల్పాంతంలో సప్తఋషులు మారినట్టుగా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అజహ నిత్య శాశ్వత అయం పురాణ నజాయతే హన్యమానే హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి చచ్చిపోయేటువంటి శరీరంలో ఉంటూ కూడా తను చావకుండా పరమాత్మలో వెళ్ళి కలుస్తుంది అని చెప్పి మొన్న మనం ఘటము ఆకాశం గురించి కూడా చెప్పుకున్నాం. ఒక ఖాళీ కుండలో కూడా ఖాళీ స్థలం ఉంటుంది, బయటంతా కూడా ఖాళీగానే ఉంటుంది. ఈ కుండ వలిగినప్పుడు ఈ ఆకాశం వచ్చి బయట ఆకాశంలో కలిసిపోతుంది. తామరాకు మీద నీటి పొట్టు ఉంటుంది, అది గాలికి ఊగంగానే మళ్ళీ నీళ్లలో పోయి కలుస్తుంది. ఈ తామరాకు మీద ఉన్నప్పుడు ముత్యంలాగా మెరిసిపోతూ నేను గొప్ప, నేను ఎన్నో చేశా అని చెప్పి వాడు ఆనందపడుతూ ఉంటాడని చెప్పి మనం చాలా గొప్పగా దాని గురించి ఆత్మానాత్మ వివేకంలో చెప్పుకున్నాం. ఇక భిక్షుగీతం. అయ్యా, స్మరతా ధృతియుక్తేన విపాకం నిజ కర్మణం అవంతీషు ద్విజకశ్చీదాసీదాఢ్యతమః. ఇక శ్రియా పూర్వకాలం భిక్షుగీతం చెప్తూ ఉన్నాడు. మనం చేయాల్సిన కర్మ చేయాలి, చేయకూడదు అని చెప్పి చెప్తూ అవంతీషు ద్విజకశ్చిదాసీదాఢ్యతమ శ్రియా. పూర్వకాలంలో బాగా డబ్బున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు మిగుల సంపన్నుడు. వార్తావృత్తి కదర్యేస్తు కామీ లుబ్ధో అతి కోపన, మహాకోపిష్టివాడు. ఒక్క పైస కూడా దానం చేయడు. చిన్నపిల్లలు, ఇంట్లో వాళ్ళ పిల్లలు వచ్చి అడిగినా సరే ఒక చిన్న పిప్పరమెంటో చాక్లెటో కొనియడు. వార్తావృత్తి, వాడు వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. వార్తావృత్తిలోకి దిగేసి జ్ఞాతయ అతిథయస్తస్య వాంగ్మాత్రేణాపి నార్చితా శూన్య అనవసత ఆత్మాపి కాలే కామైరనర్చిత. అంత పిసినారి వాడుగా ఉంటూ ధనం సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని తన వాళ్ళను, పిల్లలను ఎవరిని కూడా దగ్గర రానియకుండా ధనమేవ బలంలోకే ధనాద్భవతి పండిత, ధనం ఉంటే అన్ని మనకు వస్తాయి, ధనం లేదు ఎవడు కానడని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి డబ్బులు సంపాదిస్తూ పోతూ ఉంటాడు. ఆ దుశ్శీలుని పిసినారితనం కారణంగా భార్యాపుత్రులు, పుత్రికలు, కొడుకులు, బంధుమిత్రులు, సేవకులు అందరు కూడా దుఃఖితులైపోయి వీడు ఎన్నడూ వీని ఆస్తి మనకు వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నారు. పాపం వాడి చేతిలోంచి తాళొచ్చి మనకు వస్తే ఏది కావాలంటే కనీస వస్తువులు కూడా కొనకుండా ఇల్లంతా నడుపుతూ ఉంటాడు లోభంతో. అలా చేస్తూ ఉంటే ధర్మార్థ కామాలు ఆగిపోతున్నాయి, పంచయజ్ఞాలు ఆగిపోతున్నాయి, ఒక్క పూజ లేదు, పునస్కారం లేదు. ఈ విశేష ఫలాలన్నీ కూడా ఇచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయకుండా కేవలం వాడు వ్యాపారానికి పోతాడు, వ్యాపారం చేస్తాడు, డబ్బు తీసుకువస్తాడు, కోశాగారం నింపుతూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే భగవంతునికి కోపం వచ్చేసి వీడికి జ్ఞానం రావాలని చెప్పేసి జ్ఞాతులు, కుటుంబ సభ్యులు, దాయాదులు అంతా కూడా ఒకనాడు వీనింట్లో దొంగతనం అయింది. దొంగలు సగం ఎత్తుకపోయినారు, మిగతా అంతా కూడా జ్ఞాతులు, తెలిసిన వాళ్ళందరూ కూడా తలోని వస్తువులు ఎత్తుకపోయినారు. అపహరించేసరికి దైవయోగం చేత వీడు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇక వాడు ప్రభుత్వం వాళ్ళు ఊరుకుంటారని ఇవద్ద డబ్బు నిన్నటిదాకా ఉన్నది కదా, ఇంత ట్యాక్సీ సంవత్సరం నువ్వు కట్టాల్సిందే అని వాళ్ళు వచ్చారు. రాజుగారు కట్టమని చెప్పి పంపించాడు. పన్నుల రూపంలో ఆయన మిగిలిపోయిన తన మీద ఉన్న వస్తువులని కూడా కట్టిపారేశాడు. కృషించిపోయినాడు, నశించిపోయినాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం దేనికి ఇంతవరకు వాడు ఖర్చు చేయలేదు కాబట్టి వాడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఊర్ధ్వలోకాలకు వాడు వెళ్ళలేడు అని అంటున్నాడు. నచేహేదమహో కష్టం వృథాత్మా మే అనుతాపిత నధర్మాయ నకామాయ యస్యార్థాయ అస ఈదృశః. కాబట్టి నేను ధర్మం చేయలేదు, అర్థాన్ని ఎంతో డబ్బు ఉండి కూడా ఒక్కనాడు ఒక పైస కూడా దానం చేయకుండా నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. భార్య, బిడ్డలు, బంధువులు అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వేరుగా చేసేశారు. అడవిలోకి వచ్చి అట్టపాప ఏడుస్తూ ఉన్నట్ట, ఇక చావే గతి అని చెప్పి వాడు అలా ఉన్నాడు. ప్రాయేణార్థ కదర్యాణం నసుఖాయ కదాచన. తరచుగా ఈ కదర్యులు అంటే పిసినారి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధనము సుఖానికి ఏమాత్రం కూడా పనికిరాదు. వాడు సుఖపడు ఆ ధనంతో ఇతరులను కూడా సుఖపడియాడు. ఎందుకంటే ధనమే అసంటిది. ఆయే దుఃఖం ఏ దుఃఖం. డబ్బు వస్తూ ఉంటే ధనస్య ఆర్జనే దుఃఖం. మీరు డబ్బు సంపాదించడం ఎంత కష్టం మీ అందరికీ తెలిసిన విషయమే. ధనస్య ఆర్జనే దుఃఖం. చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఆర్జిత స్థితి రక్షణే. ఆ సంపాదించిన దాన్ని రక్షించుకోవడం కోసం బ్యాంకులో పెడితే పోతే ఎట్లాగా,
ఆయన అక్కడ వాళ్ళ దాంట్లో లాకర్లో పెట్టుకుంటా, లాకర్లో దొంగలు పెట్టుకపోతే వాడు మనకి ఏమి చేయట. నాకు మొన్నే తెలిసింది, బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారానికట ఏమైనా ఒకవేళ దొంగతనం అయితే వాళ్ళ బాధ్యత ఏమి ఉండదట. 1500 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరట అరతులం. ఒకవేళ బంగారం ఉన్నదని మనం క్లెయిమ్ చేస్తే, మొన్న ఎవరో బ్యాంక్ అయిన మేనేజర్ చెప్తున్నాడు, ఎక్కడ కూడా బ్యాంకులలో లాకర్లో మా బాధ్యత ఏముండదు, ఎందుకంటే మీరు ఎంత పెడుతున్నారో మాకు చెప్పి పెట్టరు, ఎంత తీసుకుపోతున్నారో మాకు చెప్పి తీసుకుపోరు, మీకు అక్కడ ఇంత జాగా ఇచ్చాం, ఆ జాగాలో మీరు ఏం కావాల్సి అది పెట్టుకోండి, ఎప్పుడంటప్పుడు తీసుకుపోతున్నారు. కాబట్టి అది కనుక పోతే కేవలం మనం కట్టిన 500తో పాటు ఇంకో 1000 రూపాయల కాంపన్సేషన్తో 1500 చేతికిస్తారు. ఒక్క పైసా ఇవ్వట. ఆ బ్యాంక్ లాకర్ రూమ్ బ్లాస్ట్ చేసినా సరే మనకి ఎవరికి కూడా ఒక పైసా కూడా రాదు. కాబట్టి ఎక్కడెక్కడో తీసుకుపోయి దాచుకుంటాం. కాబట్టి ఇగో వాడు అదే చెప్తున్నాడు, ధనస్య ఆర్జనే దుఃఖం ఆర్జితస్య రక్షణే. ఆర్జించిన దాన్ని రక్షించుకోవడం ఇంకా పెద్ద దుఃఖం. ఎందుకంటే కొడుకులు ఎత్తుకుపోతారో, భార్య ఏమైనా నగల కోసం ఎత్తుకుపోతుందో, పిల్లలు చుట్టాలు వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోతారో, వీళ్ళు వాళ్ళు అనుకుంటూ వాడు ప్రతి క్షణం కూడా ఆ ధనం మీద చింతతోటే చస్తాడు తప్ప ఇంట్లో ఒక్క దైవ కార్యంగానే వాడి మనసులో భగవంతుడే చొరబడు. కాబట్టి పిసినారితనం అనేటువంటిది ఎంత చెడ్డదో చెప్తున్నాడు. ధనస్యార్జనే దుఃఖం ఆర్జితస్య రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం. అది వస్తుంటే కష్టపెట్టుకుంటూ వస్తుంది, ఆ డబ్బు పోతుంటే కూడా మనం బాగా కష్టపెడుతుంది. దిగ్ధనం దుఃఖభాజనం అని చెప్పేసి చెప్తున్నాడు. కిం ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత మృత్యునా గ్రస్యమానస్య కర్మభిర్వో తన్మదైహి. కాబట్టి ఎప్పుడైనా ఇంత బతికున్నప్పుడు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడే ఓ తీర్థయాత్ర లేకపోతే పుణ్యం సంపాదించడం ఇలాంటి పనులు చేయమని చెప్పి మనవాళ్ళు వెంకటేశ్వర చెప్పారు. ఎంత యావచ్చక్యం, ఎంత వీలైతే అంత చేయాలి తప్ప ఏమీ చేయకుండా భగవంతుడు ఏమన్నా చేయని అని చెప్పి చూస్తే ఇక చివరికి మృత్యువు వచ్చినప్పుడు ఆయన మ్యాక్స్ ముల్లర్ అని ఒక ఆయన మన ఋగ్వేదం మొత్తాన్ని అనువదించాడు. ఆయన మొదటికి ఒక శ్లోకం రాశాడు, ఋగ్వేదాన్ని మొత్తం ఆయన అనువదించాడు మ్యాక్స్ ముల్లర్ గారు. ఆయన మ్యాక్స్ ముల్లర్ భవన్ కూడా ఉన్నది ఇక్కడ. ఆయన దాంట్లో మొదటి శ్లోకంలోనే చెప్తాడు ఏమని, సుకృతం నకృతం కించిత్. మీరు చెప్పారేమో, సుకృతం నకృతం కించిత్ దుష్కృతం మహదస్తి మే. మంచి పని నేను ఒక్కటి చేయలేదయ్యా భగవన్, దుష్కృతమా మస్తు ఏష. సుకృతం నకృతం కించిత్ దుష్కృతం మహదస్తి మే నజానే జానకి జానే యమాహ్వానే కిముత్తరం. ఓ జానకి జాని, ఓ రామచంద్ర నజానే, నాకు తెలియదయ్యా, యమాహ్వానే కిముత్తరం, యముడు నన్ను పిలుస్తున్నప్పుడు నేను ఏం జవాబు ఇవ్వాలి? ఏమన్నా పుణ్యం కమాయించావా? ఏమీ లేదు. అందుకనే శంకరాచార్యుల వారు అంటారు, భజ గోవిందం, గోవిందుని భజించు, గోవిందుని భజించు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అరే మూర్ఖుడా, గోవిందుని భజించు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదే చెప్తున్నాడు. జై భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం. అనుభవిద్దామంటే రోగాలు వస్తాయని చెప్పి భయం అయితే ఉంటుంది. ఏమన్నా వాటికి తిన్న వాటికి కూడా వాటికి సరిగ్గా అరగదు. రెండవది కులే చ్యుతి భయం, కులం వాళ్ళందరితో అంటే వెలివేస్తారనేటువంటి భయం, వాళ్లకు భయపడాలి. విద్యే నృపాలాద్ భయం, బాగా డబ్బు సంపాదిస్తే రాజుగారితో భయపడాలి. నీకు ఇంత పైసా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దొంగతనం చేసావు, ట్యాక్స్ కట్టు. ఇక మానే దైన్య భయం, అభిమానంతో ఉంటే దీనత్వం యొక్క భయం. బలే రిపు భయం, బలం బాగా ఉంటే శత్రువులు ఎవరితో కొట్లాడాల్సి వస్తుందో. రూపే జరాయా భయం, కొంచెం అందం ఉంటే అయ్యో ముసల్తనం వస్తుంది అని దానికి ముసల్తనానికి భయం. ఈ విధంగా శాస్త్రే వాద భయం, శాస్త్రం నేర్చామంటే ఎవడు వచ్చి మనను వాదించి దీనికి అర్థం ఏంటి అని నన్ను ఇక్కడ కష్టపెడతారు. గుణే ఖలభయం, కాయే కృతాంతాద్ భయం, శరీరానికి యమధర్మరాజుతో భయం ఏర్పడుతూ ఉంటుంది. సర్వం వస్తు భయాన్వితం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా భయంతో నిండిపోయిందిరా. తస్మాత్ భువి నృణాం వైరాగ్యమేవ అభయం. నీకు భయం లేకుండా ఉండేది ఏమిటంటే వైరాగ్యం. ఎన్ని వస్తువులు పెంచుకుంటే అగో అంత భయం మొదలవుతూ ఉంటుంది. ఓ టీవీ కొన్నాం, ఎవరైనా వచ్చి రిమోట్ పట్టగానే గిలా పట్టాలాగా నేనే పెడతాను వాడిని, టీవీ వేరే ఏంటి వాడిని మన రిమోట్ కూడా ముట్టనీయకుండా వాడే ఊరికి వచ్చి పట్టుకుంటాడు. కాబట్టి ఇంతగానం చేస్తూ ఉంటే నీకు తర్వాత భయమే ఉంటుంది కనుక ఇంకా నువ్వు దేన్ని కూడా సంపాదించలేవని చెప్పి చెప్తున్నాడు. ఇగో ఇవన్నీ కూడా భిక్షు గీతాలు. కాబట్టి మనం భిక్షుకుల్లాగా బతకడం ఎందుకయ్యా? హాయిగా భగవంతుడు ఇచ్చాడు, ఎంత దానం చేయగలిగితే అంత చేద్దాం, ఎంత అనుభవించగలిగితే మనం అనుభవిద్దాం. ఎందుకంటే డబ్బుకు 3 గతులు ఉంటాయట. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి నభుక్తే తస్య తృతీయ గతిర్భవతి. ధనానికి 3 గతులు ఉంటాయి. దానం భోగ నాశ, దానం అంటే ఇతరులకు ఇవ్వడం, భోగం అంటే నీకు నువ్వు ఖర్చు పెట్టడం, కనీసం నీ డబ్బు నువ్వన్నా తిను. ఈ 2 చేయకపోతే నాశ, 3వ గతి వస్తుంది. దానం భోగ నాశ ఇది తిస్ర గతయ విత్తస్య. డబ్బుకు 3 గతులు ఉంటాయి. యో న దదాతి నభుంక్తే,
ఎవడైతే దానం చేయడో తన కోసం ఖర్చు పెట్టుకోడో తస్య తృతీయ గతిని భవతి, వాడికి మూడో గతి వస్తుంది. అంటే వాడి డబ్బంతా నాశనం అయిపోతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కూడా. ప్రశ్న కూడా అడిగాం మీ అందరినీ, ఎవరు పెద్ద దాత అంటే మీరు అందరూ చెప్పారు లోపి వాడు, పిసినారి వాడే పెద్ద దాత. ఎందుకంటే వాడు ఒక్క పైసా ముట్టకుండా అనుభవించకుండా ఇతరులకు ఇచ్చి చచ్చిపోతాడు కనుక. అందస్యానస్ ఇక పురూరవుడు ఒక వైరాగ్యం చెప్తున్నాడు. పురూరవుడు కూడా చక్రవర్తుల్లో ఒకడైనటువంటి వాడు. అలాంటి పురూరవుడికి ఊర్వశి పైన మనసు పడుతుంది. వాడు ఊర్వశిని పెంచుకొని ఆమె పైన కామంతో మా ఉద్ధవంతో చెప్తున్నాడు శ్రీ భగవంతుడే, అయ్యా కామం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఊర్వశి పురూరవుల యొక్క కథ మీకు చెప్తాను. ఆమె కోసం అని చెప్పేసి ఆమె ప్రేమలో పడి, ఆమె మోజులో పడి, ఆమె అంటే ఇష్టపడి మూర్ఖుడైనటువంటి వాడు కామంతో చిత్తం కలుషితం చేసుకొని ఊర్వశిని కూడా భ్రష్టు చేస్తాడు. వాడు ఆమెను పట్టుకోవడం కోసం నగ్నంగా పరిగెత్తుతూ ఉంటాడు. అంతటి దుర్మార్గుడుగా మారిపోయినాడు. ఎందుకంటే మీ విద్య, మీ ఏది కూడా మీ మనస్సు ముందర పనిచేయదు. మనస్సు కనుక వశంలో లేకపోతే ఎంత విద్వాంసుడైనా, ఎంత పండితుడైనా, ఎంత ధనవంతుడైనా వాడి యొక్క దేన్ని కూడా వాడు కాపాడుకోలేడయ్యా. మహాయశస్వి ఇలా మనం చెప్పుకున్నాం కదా, బుధుడు వాళ్ళందరూ కూడా అమ్మాయి అబ్బాయిగా మారడం, అబ్బాయి అమ్మాయిగా మారడం మొట్టమొదటి చెప్పుకున్నాం మనం వాళ్ళందరి కథ. కాబట్టి ఆ ఇలకు పుట్టిన వాడే పురూరవుడు. ఆ బుధుని వేషంలో ఉన్నప్పుడు, మగ వేషంలో ఉన్నప్పుడు పుట్టినవాడని చెప్తారు. ఊర్వశి విరహంతో వాడు తట్టుకోలేకుండా ఖిన్నుడైపోయి శోకంతో ఇక ప్రబలమైన వైరాగ్యాన్ని అవలంబిస్తాడు. ఆ వైరాగ్యంలో ఉరుకుతూ ఉంటాడు. దీన్ని పురూరవ వైరాగ్యం అంటారు. వాడికి చివరికి ఆమె దొరకకపోయే వరకు కిం విద్యయా, కిం తపసా, కిం త్యాగేన శృతేనవా, కిం వివిక్తేన మౌనేన స్త్రిభిర్యస్య మనోహృతం. అమ్మాయి నా మనస్సును ఆమె నిజంగా దొంగతనం చేసింది, మనోహరి ఆమె నా మనస్సును హరించేసింది. అలాంటి దొరకకపోతే ఇక స్త్రీ లౌల్యంలో పడి కొట్టుకునే వాడికి వివేకం ఎలా నశిస్తుంది అంటే అది ఎలాగూ పనిచేయదు. ఇక తపస్సు బుగ్గిపాలైపోతుంది, విద్య పనిచేయదు, తపస్సు పనిచేయదు, త్యాగం పనిచేయదు. వాడికి ఉన్నటువంటి శృతం అంటే వేద విజ్ఞానం కానీ, శాస్త్రజ్ఞానం కానీ, విజ్ఞానం కానీ వాడికి పనిచేయదు. కిం వివిక్తైన మౌనేన. కాబట్టి అతని యొక్క ఇక అన్ని శాస్త్రాభ్యాసం అన్నీ కూడా అడగంటిపోతాయి. ఏకాంతవాసం కూడా నిరుపయోగం అవుతుంది. ఎక్కడ కూర్చున్నా సరే వాడి మనసు వాడిని తొలుస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రిభిర్యస్య మనోహృతం, స్త్రీలే ఎంతో మనసు పారేసుకుంటే పురూరులాగా మీరు కూడా నష్టమైపోతారని చెప్పి ఆ పురూరుని యొక్క చరిత్ర, వాడి యొక్క కథ చెప్తూ ఉన్నాడు. వాడి యొక్క వైరాగ్యాన్ని చెప్తున్నాడు. ఇక చివరికి వాడు ఇదంతా ఏది లాభం లేదనుకొని అలా విడిచిపెడతాడు. స్త్రీ బాల వృద్ధాహ. ఇక పుణ్యవంతమైన వాటిల్లో చెప్తూ ఉన్నాడు. ఏదేది పుణ్యవంతమైనది అని చెప్తున్నాడు. నదికి భాగవత ధర్మాలు చెప్తూ ఉన్నాడు. బదరికాశ్రమం యొక్క గొప్ప తోవను చూపించేసి కృష్ణ పరమాత్మ ఆ ఉద్ధవునితో చెప్తున్నాడు, ఒరే దారకుండిస్తాను, నువ్వు రథంలో ఎక్కేసి నువ్వు వెళ్ళిపో, ఇక ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పి కృష్ణ పరమాత్మ అంత్యంలో చెప్తూ ఉన్నాడు. ఇక భాగవత ధర్మాలు ఇక కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనక స్మరన్ను. వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా స్మరించుకుంటూ పనులు చేసుకోండి అని చెప్తూ పృథక్ సత్రేణ వా మహ్యం పర్వయాత్ర మహోత్సవాన్ కారయేత్ గీత నృత్యాద్యై మహారాజ విభూతిభి. కాబట్టి అంతఃకరణ శుద్ధి ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మయ్యర్పిత మనశ్చిత్త, నా యందే నీ మనస్సును కనుక అర్పించి పెట్టుకుంటే మద్ధర్మ ఆత్మ మనోరతి, నా యందు రతి ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. భగవంతునితో స్నేహం చేయాలి. దేశాన్ పుణ్యాన్ ఆశ్రయేత మద్భక్తై సాధుమిశ్రితాన్. ఉద్ధవ, అనురాగపూర్ణాలైనటువంటి ఈ పలుకులన్నీ నువ్వు వింటున్నావు కదా, నీ మాటలు కూడా విని నేను చాలా సంతోషిస్తున్నాను. మంగళకరాలైనటువంటి భాగవత ధర్మాలను గురించి నీకు కొంచెం విశదపరుస్తాను విను అని చెప్పేసి పృథక్ సత్రేణ వా మహ్యం పర్వయాత్ర మహోత్సవాలు, భక్తులు ఆచరించేటువంటి పర్వయాత్రలు, ఇలాంటి యజ్ఞాలు ఉంటాయి చూసారా, భాగవత కథాశ్రవణాలు, ఇవన్నీ కూడా ఎవరైతే ఏర్పరుస్తారో వాళ్ళకు మహత్పుణ్యం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు చేతనైనటువంటి ధనాన్ని వెచ్చించి ఇంత పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని వినేటువంటి సౌభాగ్యం కలుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం నా భక్తులైనటువంటి వాళ్ళు ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారు. ఇంకా పర్వదినాల్లో ఒంటరిగా కానీ లేదా సకల జనులతో కూడి చేసేటువంటివి, మన వాళ్ళు మంత్రంలో కూడా చాలా వ్రతాలు అవి మరి చెట్టు దగ్గరికి పోయి వట సావిత్రి పుణ్యం నాడు అందరూ ఆడవాళ్ళు కూర్చొని కొన్ని ఉంటాయి. కొన్ని వ్రతాలు మన ఇంట్లోనే మాత్రమే కూర్చొని చేసినవి కొన్ని ఉంటాయి. అలాంటి ఉత్సవాలు పర్వాలన్నింటినీ కూడా ఆచరిస్తూ ఎప్పుడైతే ఇతరులకు మనం ఆదర్శంగా ఉంటామో అవి చేసినప్పుడు తప్పకుండా భగవన్నామస్మరణ జరుగుతుంది. కనుక గీత నృత్య వాద్యై మహారాజ విభూతిభి. కాబట్టి రాజోచిత వైభవంగా నా యాత్ర మహోత్సవాలన్నింటి కూడా జనులు నిర్వహించాలి. అలా నిర్వహిస్తే వాళ్లకు పుణ్యం, అది చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పుణ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లోపల బయట పరిపూర్ణ నేనే కనుక
ఆవరణ శూన్యుడైనటువంటి పరమాత్మనైనటువంటి నన్ను సకల ప్రాణుల్లో తన లోపల చూడాలి అని చెప్పి అనుకున్నవాడు ఆత్మ శుద్ధితో తన లోపల తాను భగవంతుణ్ణి దర్శిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇక నదీ స్నానాలతో చేసినటువంటి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం భగవంతునితో కూడా వస్తుంది. ఓ ఉద్ధవ, ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్న దానంతా కూడా వెళ్ళి ప్రజల్లో ప్రచారం చెయ్యి, అందరికీ కూడా చెప్పు. భగవత్ స్మరణ, భగవంతుడు ఉండేటువంటి స్థానాలు, భగవంతుడి యొక్క రూపాలు, విభూతులు మనం చెప్పుకున్నాం. ఆయన దేంట్లాగా ఉంటాడు, చెట్లలో రావి చెట్టుని, నదుల్లో గంగా నదిని అని చెప్పి చెప్పుకున్నాడు కనుక ఇవన్నీ విషయాలు నీకు బ్రహ్మజ్ఞానాన్ని నేను బోధించాను. ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు వెళ్ళి ఇతరులకు కూడా ప్రచారం చేసుకో. నైతత్వయ దాంభికాదిభి నాస్తికాయ షఠాయ చ అశుశ్రూషో అభక్తాయ. ఇక శ్రద్ధ లేని వాళ్ళకి, దుర్వినీతులకి అంటే అహంకారులకి ఈ జ్ఞానాన్ని ఇవ్వకు. అంటే ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలనో వాళ్ళకే ఇవ్వాలి. అంటే తీసుకునే శక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి తప్ప అజ్ఞులకి, చేతగాని వాళ్ళకి, ఇవ్వకూడని వాళ్ళకి కనుక ఇస్తే, అదే మనం మొన్న చెప్పుకున్నాం, ఇదం అధర్వణ శీర్షం అశిష్యాయ నదేయం. దాన్ని గ్రహించే శక్తి లేని వాళ్ళకి అది నేర్పకూడదు కనుక అయ్యా ఉద్ధవ, నైతత్వయ, దీనంతా కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని నైతత్వయ దాంభికాయ, కపటంతో ఉండే మనుషులకు దీన్ని నేర్పకు. ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పినా వాళ్ళు చెయ్యరు. చెప్పిన తర్వాత నిన్నే గేలి చేస్తారు. ఆహాహా అని హేళన చేసుకుంటున్నవి. అక్కడ చూసావా వాడు ఏదంటే చేసుకున్నాడు, ఆవు మెళ్ళలో పంచ కట్టేసి గోపూజట, గోపద్ము అట, మూర్ఖుడు, ఎక్కడన్నా ఆవుకు పంచెలు కడతారా, మనం ఎప్పుడన్నా చూసామా అని చెప్పి కేళి చేసుకుంటూ ఒక రకంగా అవహేళనతో మాట్లాడతారు కనుక కపటంతో ఉన్న వాళ్లకు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళని ఇంటికే పిలువకు. వాళ్ళకి అసలు తెలియకుండా నీ వ్రతాలన్నీ కూడా చేసుకో. అలాంటి వాళ్ళు రాకపోతేనే మంచిది. నైతత్వయ దాంభికాయ నాస్తికాయ, దేవుడే లేడు అని చెప్పి నేనే దేవుడిని అని చెప్పి మూర్ఖంగా వాదించే హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళని ఇంటికి పిలిచి అనవసరంగా దేవుణ్ణి నిందించే చేస్తే నీకు పాపం వస్తుంది. కాబట్టి నాస్తికులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించదు. ఇంకా షఠాయ, షఠుడు అంటే మూర్ఖుడు, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళని చెప్పి చెప్తాడు. కాబట్టి అగో ఎంతో ఇంకనో చోట ముందర వస్తుంది ఎక్కడనో, పీత్వా పీయూషం అమృతం పాతవ్యం నావశిష్యతే. కాబట్టి అలాంటి వాడు ఎలాంటి మూర్ఖుడు అంటే అమృతాన్ని వదిలిపెట్టి మామూలు జలాన్ని తాగుతాడట. ఇంటి పక్కన గంగ ప్రవహిస్తుంటే ఊరవతల ఉన్న చెరలో వెళ్ళి స్నానం చేసి వస్తాడట. తిరుపతిలోనే నివసిస్తాడు, భగవద్ దర్శనం కూడా చేసుకోడు. ఇగో ఇలాంటి మూర్ఖుల గురించి చెప్తూ అలాంటి వాళ్ళందరినీ కూడా మూర్ఖులు, షఠులు అంటారు. అశుశ్రూషోరభక్తాయ, అభక్తుడు అంటే భక్తి లేనటువంటి వాడు. అశుశ్రూషు అంటే శ్రద్ధ లేనటువంటి వాడు. భగవద్ విషయాల పైన